ప్రతి దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. అవును. మరి రత్నాలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎక్స్‌పైరీ డేట్ అనేది ఎట్లా అంటే అంటే దాని ప్రభావం తగ్గడం. చెప్తాను. ఆ! ఇందులో ఒక వజ్రానికి ఎక్స్‌పైరీ డేట్ లేదు. ఓహ్! సూపర్. 1,00,000 సంవత్సరాలైనా డైమండ్ అట్లాగే ఉంటుంది. హ్మ్. అందుకే ఇంగ్లీష్‌లో డైమండ్స్ ఆర్ ఫరెవర్. అవును. హిందీలో హీరా సదా కే లియే. ఆ! తెలుగులో వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అవును. ఈ మా సామెతలు ఉట్టికి రాలే. అవును. దాంట్లో ఉన్న ఆ ప్రాపర్టీస్, అచ్చచ్చచ్చ! ఒరిజినల్ ఓహ్! క్వాలిటీస్. ఓహ్! అచ్చా! సో, ఎందుకు హార్డెస్ట్ ఈ భూమి మీద హార్డెస్ట్ ఏదైనా ఉందంటే వజ్రం. వజ్రం. సో, అది మాత్రము దానికి ఎక్స్‌పైరీ లేదు. ఓకే. మిగతా ఈ రత్నాలు సాఫ్ట్ బై నేచర్. ఆ! ముత్యం పగడం సాఫ్ట్ అన్నిటికంటే. ఓకే. ఎందుకంటే ముత్యము, పగడం సముద్రంలో నుండి వస్తాయి. అవును. మిగతా రత్నాలన్నీ భూమిలో నుండి వస్తాయి. సో, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవి వజ్రం అంత హార్డ్‌గా ఉండదు. 400 టైమ్స్ సాఫ్టర్. ఏది పుష్యరాగం గాని, కెంపు గాని, ఓహ్! దానికంటే సాఫ్టర్ పచ్చ, ఆహా! గోమేధికం అంటే ఓకే. సాఫ్ట్ బై నేచర్. అదేలెండి. సో, ఇవిటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఓకే. ఓకే. ఒక్క వజ్రం కాకుండా. రైట్. వీటిని రీచార్జ్ చేయాలా? మళ్ళీ మార్చాలా? లేదు, రీచార్జ్ చేయడానికి ఆ ఫెసిలిటీ ఏం లేదు. హ్మ్. అది మనము దాన్ని తీసేసి ఒకసారి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏమైపోతదంటే నరదృష్టి విపరీతంగా స్టోర్ అవుతదండి. అచ్చా! ఒక మనిషి పెట్టుకున్నప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. అది ఆ! కొన్ని సందర్భాల్లో పగిలిపోతది. ఆ! కొన్ని సందర్భాల్లో ఫేడ్ అవుతది. అబ్బా! ఇది నేను రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నా. అదేలెండి. చాలా మంది దీనికి ఫోను నంబర్స్ పర్సన్స్ ఉంటారు. ఆ! చాలా మంది నేనంతా రాసి పెడతాను. అయితే కొందరికి నరదృష్టి అన్నది సామెత ఏదో చెప్తారు గదండీ! నరదృష్టికి నాపరాలైనా పగులుతాయంటారు. నాపరాళ్ళు, నల్లరాయి ఇవన్నీ యెస్. పగులుతాయంటారు. అవును. అంత పవర్ దృష్టికి ఉంటుంది. అబ్బా! అయితే ఇక్కడ ఏందంటే మనిషి మీద పడదు ప్రభావం. ఒకడు మీకు సూటబుల్ రత్నం పెట్టుకున్నారనుకోండి, ఎవరెంత దృష్టాన్ని ఉండని ఇవి అబ్జర్వ్ చేస్తాయి. ఓకే. ఓకే. అదే ఆ! డైమండ్ ఏం చేస్తది? అద్దంలాగా తిప్పి కొడతది. ఆహాహా! నీ ఓకే. చెడు దృష్టి నీకే. ఓహ్! డైమండ్‌లా క్వాలిటీ ఉంది. అచ్చా! ఓకే. ఓకే. అందుకే డైమండ్ అంత బ్రిలియంట్. రైట్. డైమండ్ మెరుపు కూడా అద్దంలాగా అవును. ఉంటది. అవును. సో, ఇది తేడా. ఓకే. ఇది మీరు ప్రతి విషయానికి ఇదెందుకుంది, ఇదెందుకు లేదంటే సైంటిఫిక్‌గా కూడా ప్రూఫ్‌లున్నాయి. ఓకే. కాబట్టి దీనికి ఎక్స్‌పైరీ ఉంటుంది. ఓకే. సూపర్. సాఫ్ట్‌గుంటాయి. సూపర్. ఇక ఇంకొకటి హ్మ్. ముత్యాలు. హ్మ్. ముత్యాల పేరుతో జరుగుతున్న దోపిడీ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇగ. అబ్బబ్బబ్బబ్బబ్బో! ఎంత మోసాలో. ఈ ఈ అసలు ఈ ఒరిజినల్ ముత్యాలు ఎలా తయారవుతాయి? ఆల్చిప్పలోనేనా అనేది ఒకటి. ఉప ప్రశ్న ఏంటి అంటే స్వాతి ముత్యం అంటే ఏంటి? స్వాతి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు స్వాతి ముత్యం, స్వాతి చినుకు పడ్డప్పుడు అవును. తయారవుతుందని ఒక నానుడి ఉంది. అవును. అది కరెక్ట్ కాదు. అవునా? కాదు. ఓకే. ఈ ముత్యాలు ఎలా తయారవుతాయంటే డీప్ ఓషన్‌లో షెల్ ఫిష్ అని ఒకటుంటుంది. అది అవును. షెల్ లాగే ఉంటుంది. మనము అవును. అది చచ్చిపోతుంది కొన్నాళ్ళకి. అచ్చా! చచ్చిపోయిన తర్వాత అది మనము ఆల్చిప్పలాగా ఉంటది. ఓకే. అది అంతకుముందు ఒక క్రీచర్ మన టార్టాయిస్ లాగా. ఓకే. అంతకుముందు దానికి ఇక్కడ ఫేసు, ఇక్కడ తోక ఉంటుంది. అవునా? ఫిష్ అది. ఓకే. ఓకే. దాంట్లో అది చచ్చిపోయిన తర్వాత మనకు ఆల్చిప్పలాగా వస్తుంది. అది నీళ్ళ లోపట డీప్‌గా ఉన్నప్పుడు దాని లోపట అది మన స్వెట్ లాంటిది. దాంట్లో అప్పుడప్పుడు రాళ్ళవి పోతే ఒక సేంద్రియం రిలీజ్ చేస్తది. ఆ సేంద్రియమే స్వాతి ముత్యాలు. ఓకే. ఈ స్వాతి ముత్యం దేన్నంటారంటే స్వాతి ముత్యము సిల్క్ లాగా జారిపోయినట్టు ఎప్పుడు ఆయిల్ లాగా ఉంటది. ఓకే. అందులో అది ఒక క్రీమిష్ కలర్ ఉంటుంది. హ్మ్. దాన్ని పర్ఫెక్ట్‌గా స్వాతి ముత్యం అనొచ్చు. ఓకే. అదే కొంచెం తెల్ల కలరు పేలిపోయినట్టు ఉంటుంది. అవును. అవి నార్మల్‌గా నార్మల్. ముత్యాలు అనొచ్చు. కానీ అది హ్మ్. కూడా న్యాచురలే. ఓకే. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? మన హైదరాబాదు పర్ల్ సిటీగా పేరుంది. అవును. 90% కల్చర్డ్ పర్ల్సే. అబ్బా! అబ్బా! పేరెందుకుందంటే ఆఫ్‌కోర్స్ ఆ! ఆర్నమెంట్స్ కోసం వచ్చింది పేరు. ఓకే. ఆర్నమెంట్స్ రకరకాల కల్చర్డ్ పర్ల్స్ అంటే మ్యాన్ క్రియేటెడ్. అవును. మ్యాన్ క్రియేటెడ్ వల్ల రకరకాల డిజైన్ చేయడం వల్ల హైదరాబాద్ పర్ల్ సిటీగా పేరుంది. ఓకే. బట్ నాట్ ఫర్ జెన్యూన్ పర్ల్స్. ఓకే. ఓకే. జెన్యూన్ పర్ల్స్ కోసం కాదు. అట్లా. ఓకే. సో, నిజంగా జెన్యూన్ పర్ల్స్ మాత్రం ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉంటాయి. ఓహో! అచ్చా రేర్. ఇంత రౌండ్‌గా ఇట్లా ఉండవు. ఉండవు. ఈ మధ్య నేను యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నా. ఈ మన పల్స్ పట్టుకుంటారు. అవి గోల్డ్ కలర్‌లో ఇట్లా నిజమా అవి? అవి సౌత్ సీ పర్ల్స్ అంటారు. ఆ! అవేంటి అంటే మ్యాన్ క్రియేటెడ్, కల్టివేటెడ్. ఓహ్! రొయ్యల యమ్మ! చెరువులాగా చేసి అవునా? చేస్తారు. వాళ్ళేదో ఒరిజినల్ చెరువులోంచి తీసినట్టుగా ఇలా లేదు, తీస్తున్నారు. కొన్ని ఆల్చిప్పలలో ఉంటాయి. కొన్ని జెన్యూన్ అలా ఉంటాయి. ఉంటాయా ఆ కలర్‌లో? అంటే గోల్డ్ కలర్‌లో అట్లా? గోల్డ్ కలర్ కూడా వస్తాయి. అవునా? వస్తాయి. ఆల్మోస్ట్ సూపర్. బ్లాక్ కలర్ కూడా వస్తాయి. ఆ! బ్లాక్ కూడా వస్తాయి. ఓకే. మనకు శ్రేష్టమైనది ఏంటంటే కరెక్ట్ క్రీమిష్. ఓకే. దాంట్లో ఉన్న బ్యూటీ. దీనికి కూడా ఒక లస్టర్ జెమాలజీలో అండి. ఆ! దీని ఏం లస్టర్ అంటే తెలుసా? పర్లీ లస్టర్ అంటారు. ఓకే. పర్ల్ వైట్. ఇప్పుడు మనము ఓకే. కార్‌లకు కూడా చెప్తారు కదండీ! ఓకే. పర్ల్ వైట్ అని ఒకటుంది. ఆ! పర్ల్ వైట్ అని ఒక కలర్ ఉంది. అచ్చా! ఆ!
వైట్‌లో ఓకే. పర్ల్ వైట్ అనే ఒక కలర్ ఉంది. ఓకే. అట్లా. ఓకే. అది ఒరిజినల్ కలర్ ఆఫ్ ద పర్ల్ అన్నమాట. అసలు రత్నాల్లో ఉన్న శక్తి ఏంటి అసలు? ఏం నిక్షిప్తమై ఉంది అసలు? రక్తాల్లో ఎలాంటి శక్తి అంటే ఇదే కంటిన్యూస్‌గా పడడం వల్ల రేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సైంటిఫిక్‌గా. ఓకే. మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతదండి ఒకసారి ఓకే. పెట్టుకున్న తర్వాత. నాకేం కాదన్న ఒక కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల కూడా మనిషి నిజంగా ప్రాపర్‌గా చేస్తుంటాడు. హ్మ్. మనం ఇగ ఎలాంటి శక్తి ఉంది మనిషిలో కాన్ఫిడెన్స్ పెరగడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడము, హ్మ్. ఒరిజినల్‌గా క్రియేటివిటీ పెరగడం. ఓకే. నిజంగా ఇప్పుడు హిడెన్ క్రియేటివిటీ అయితే ప్రతి మనిషిలో ఉంటుంది. ఓకే. సో, ఆ హిడెన్ క్రియేటివిటీ బయటకొచ్చే అవకాశం ఉంది రత్నాలు. నిజంగా అండి. అంటే నిజానికి నేను చాలా వరకు నమ్మను ఇలాంటివి ఒకప్పుడు. అవును. సో, నేను ఒక అయ్యగారు నన్ను బలవంతంగా మా వాళ్ళు తీసుకెళ్లారు. హ్మ్. సాయిబాబా అయ్యగారు అని ఇక్కడ ఉంటాడు అవును. మణికొండలో. అవును. ఆయన చెప్పాడు, "నువ్వు ఇది పెట్టుకో" అని చెప్పి. ఇది పెట్టుకోవాలి అని చెప్పాడు. నేను నమ్మలేదు. హ్మ్. బట్ ఇక మా మిసెస్ "నువ్వు పెట్టుకుంటావా లేదా పెట్టుకోవా" అంటే ఎక్కడ బెస్ట్ అంటే మీ దగ్గరకు వచ్చాను. ఓకే. వచ్చి తీసుకున్నాను. తీసుకున్నాక మరి అది నిజమా? అబద్ధమా? ప్లాసిబో ఎఫెక్ట్ కావచ్చు అని కూడా అంటారు కదా! అట్లా. ఆ రోజు నుంచి సార్ నాకు తిరుగులేదు. అప్పటిదాకా నేను చాలా ఒడిదుడుకుల్లో ఉండే. అవును. ఇది పెట్టుకున్న రోజు నుంచి తిరుగు లేకుండా నడుస్తుంది. నిజంగా ఉంటది. ఎందుకంటే మనము ఒక కేసు మీది యాక్సిడెంట్ అనుకుందాం. అవును. నీది ఒక్క కేసు యాక్సిడెంటు, 2 కేసులు యాక్సిడెంటు, 10 కేసులు, 100 కేసులు. ఓకే. లక్షల మంది యాక్సిడెంటల్ కాదు కదండీ. అదే నాకు అర్థం కాల. అదే యాక్సిడెంటల్ ఆ! కాదది. దేర్ ఈస్ ఎ ట్రూత్ బిహైండ్ ఇట్. ఓకే. నిజాధారాలు లేకపోతే ఇంతమంది లోపట ప్రభావం ఉండదు. ఓకే. ఓకే. ఇప్పుడు మీదొక్కటే యాక్సిడెంటల్ అనుకుందాం. అవును. ఒకరిని అనుకుందాం, ఇద్దరిని అనుకుందాం, 100 మందిని అనుకుందాం. లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. అవును. మీకు ఇంకో విషయం తెలుసా అండి? మన ఇండియాలో కమర్షియల్ రేంజ్ ఎక్కువ. అవును. అసలు అంతర్జాతీయంగా కొన్ని ఆక్షన్స్‌లో వందల కోట్ల కోట్లు. నిజం. వందల కోట్లు. అవును. రీసెంట్‌గా జెనీవా ఆక్షన్‌లో హ్మ్. 25 క్యారెట్లు సన్‌షైన్ రూబీ హ్మ్. 250 కోట్లకు అమ్ముడుపోయింది. బాబా! వేలు మీద పెట్టుకునే ఒక రత్నం 250 కోట్లు. 250 కోట్లకు. అది ఏది రత్నం ఓనర్ అమ్మలే. ఆ! వాడు ఒక 50 కోట్లు వచ్చినా అమ్మడానికి సిద్ధంగా ఉండే. ఆక్షన్ బయ్యర్స్. అబ్బబ్బా! అలాంటి రత్నము అంత మ్యాగ్నిఫిషెంట్ అంటారు దాన్ని. ఓకే. అంటే ఒకలాంటి మెస్మరైజేషన్, ఆకర్షణ. ఆ! రత్నాలు పెట్టుకుంటే కూడా ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి రత్నాలు ఎగ్జాంపుల్. ఆ! ఒక సినిమాలో కూడా చూపించారు చూడండి. ఆ! ఏది చిరంజీవి గారి సినిమాలో రాఘవేంద్ర పిక్చర్‌లో వేలుకు పెట్టుకొని అది అమృతం అనంగానే అది అందులో అమృతం అవ్వడము ఇట్లాంటి కొన్ని ఓకే. ఓకే. అలాంటి ఆ! ఆ! పవర్స్ ఓకే. అలాంటి పవర్స్ మనిషి లోపట ఉంగరాలకుంటాయి. వచ్చేస్తాయి. ఆ! అది ఓకే. మంచి రత్నాలు. బా! అదైతే డ్రామాటిక్‌గా వాళ్ళు చూపించారు. అవును. వాళ్ళది ఎప్పుడో అలాంటి రత్నం అంటే అంత డీటెయిల్‌గా ఇట్లా ఉండకపోయినా ఓకే. అలాంటి మ్యాగ్నిఫిషెంట్ మిరాక్యులస్ చేంజెస్ ఉంటాయి.